వెల్కమ్ టు మహానగర్ న్యూస్. కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పీఎం కిసాన్ పథకంలో భారీగా అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. అర్హత లేని లక్షలాది మంది ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నట్లు కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ నిర్వహించిన తనిఖీల్లో తేలింది. ముఖ్యంగా ఒకే కుటుంబంలో భార్యాభర్తలిద్దరూ పెట్టుబడి సాయం అందుకుంటున్న 31.1 లక్షల అనుమానాస్పద కేసులను అధికారులు గుర్తించారు. ఈ వ్యవహారం పైన తీవ్రంగా స్పందించిన కేంద్ర ప్రభుత్వం అనర్హుల ఏరివేతకు రంగంలోకి దిగింది. గుర్తించిన అనుమానాస్పద కేసుల జాబితాను కొన్ని రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలకు పంపి క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టాలని ఆదేశించింది. ఇప్పటి వరకు 19.2 లక్షల మంది లబ్ధిదారులను పరిశీలించగా వారిలో ఏకంగా 17.87 లక్షల మంది 93.98% భార్యాభర్తలు ఇద్దరు ప్రయోజనం పొందుతున్నట్లు నిర్ధారణ అయింది. ఈ తనిఖీల ప్రక్రియను బుధవారం అంటే అక్టోబర్ 15లోగా పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని కేంద్రం అన్ని రాష్ట్రాలకు గడువు విధించింది. పీఎం కిసాన్ మార్గదర్శకాల ప్రకారం ఒక రైతు కుటుంబంలో భార్య లేదా భర్త ఎవరో ఒకరు మాత్రమే పెట్టుబడి సాయం పొందడానికి అర్హులు. కానీ ఈ నిబంధనను చాలా మంది ఉల్లంఘిస్తున్నట్లు స్పష్టమైంది. అంతేకాకుండా ఒకే కుటుంబంలోని మైనర్ పిల్లలు, ఇతర సభ్యులు లబ్ధి పొందుతున్న 1.76 లక్షల కేసులను కూడా కేంద్రం గుర్తించింది. వారసత్వంగా కాకుండా ఇతర మార్గాల్లో భూమిని పొందిన 8.11 లక్షల మంది అనర్హులు కూడా ఈ పథకం కింద డబ్బులు తీసుకుంటున్నారని వెల్లడైంది. భూమి అమ్మిన తర్వాత కూడా పాత యజమానులు, కొత్త యజమానులు ఇద్దరు లబ్ధి పొందుతున్న 8.11 లక్షల కేసులు కూడా బయటపడుతున్నాయి. ఇలాంటి లోపాలను సరిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. భవిష్యత్తులో అక్రమాలకు తావు లేకుండా ఈ ఏడాది జనవరి 1 నుంచి కొత్తగా దరఖాస్తు చేసుకునే వారికి రైతు గుర్తింపు కార్డును తప్పనిసరిగా అని చెప్పింది. చిన్న సన్నకారు రైతులకు పెట్టుబడి సాయం అందించే లక్ష్యంతో 2019 ఫిబ్రవరిలో ప్రారంభమైన ఈ పథకం కింద కేంద్రం ఏటా 6,000కు 3 విడతల్లో నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. ఇప్పటి వరకు 20 విడతల్లో 3.90 లక్షల కోట్లను పంపిణీ చేసింది. తదుపరి విడత నిధులను దీపావళిలోగా దేశవ్యాప్తంగా ఉన్న అర్హులైన రైతులకు విడుదల చేసే అవకాశం ఉంది.